మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్లో బైక్ దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా స్థానికుల సహకారంతో దొంగలను పట్టుకున్న బైక్ యజమాని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చింతపాలెంకి చెందిన గోనె నాగరాజుగా గుర్తింపు. నిందితుడు నాగరాజుపై గతంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం నిందితుడు నాగరాజును రిమాండర్కి తరలిస్తున్న మేడిపల్లి పోలీసులు. స్నానం చేసి వచ్చిన బండి నూక్కుంటే పోయిండు. బండి నూక్కుంటే ఎక్కడ ఎల్లమ్మ గుడి దాకా పోయిండు. ఆడికి పోయి అడుగుతున్నాడు కదా, ఇది నా బండే, వాడు నూక్కరమ్మన్నాడు, 200 ఇస్తానన్నాడు, నూక్కరమ్మన్నాడు అని అన్నాడు. తీసుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం. ఎట్లా చూసారు మీరు? ఎట్లా చూసారు బండి అక్కడ అడుక్కుంటూ పోతా అంటే అన్నుండి ఇంకో ఇట్లా గ్లామర్ బండి వాళ్ళని నూక్క వెళ్ళానంటే సందులోకి వెళ్ళి నూక్క పోతాను తమ్ముడు అని ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా మాయమంటే ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఇటే వేయండి అని అటొక్కల మీద దొరికింది. ఎంత దూరం పైన? దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ దాకా కిలోమీటర్ ఉంటుంది. పోలీసులకు చెప్పినా వచ్చి తీసుకొని పోయింది. వచ్చి అని రాసిచ్చుకోండి ఎట్లా పోయింది ఇంకా అని. నీ పేరు? రాకేష్. ఒంటరిగా ఉంటారు అంటే ఆమె మొన్ననేమో ఇంట్లో దొంగతనం అయింది. ఇక నువ్వు చేస్తుంటే మేమేం చేస్తుంటే మొన్న ఇంట్లో దొంగతనం అయింది. ఎవరు 2 బండ్లు పోయినా సార్ ఇప్పుడు అన్నది ఇంకోటి అన్నవాళ్ళు ఈయననే అట అది కూడా. నేను పని కోసం వచ్చానండి. ఆడు మేస్త్రి లేకపోతే జరిగి నేను అట్లా పనికోపోతున్నాను. పని కోసం ఎక్కడికి వచ్చాను? ఉప్పలు కుర్రోడు ఉన్నాడు విష్ణు. ఏ కుర్రోడు? కుర్రోడు అంటే ఎక్కడ మనకి లత కుర్రోడు ఎవరు తెలుసు? విష్ణు అన్న. ఎవరు ఆయన? ఏం లేవు బట్టలు అండి. పనికి వచ్చా బట్టలే పని